నా బంగారు పల్లెంలో భోజనం పెట్టుకుని వెళ్లి ఇచ్చాను, అక్కడే నా పల్లెం ఉంది అని రాజుకు చెప్తాడు. అప్పుడు రాజు నిద్ర నుండి లేచి ఆలయంలో ఉన్న పూజారులతో ఆ సముద్ర తీరం దగ్గరికి వెళతాడు. మాధవవర్మ భోజనం మొత్తం తినేసి ఆ బంగారు పల్లెన్ని పక్కనే పెట్టి కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. గజపతి రాజు మాధవదాసుని హత్తుకొని, నువ్వు ఆ జగన్నాథుడికి మా అందరికన్నా పరమ భక్తుడివి, పద ఆలయానికి వెళదాం, దగ్గర నుండి జగన్నాథుడిని చూపిస్తాను అని తీసుకుని చెక్క రూపంలో ఉన్న జగన్నాథుడు మాధవదాసుని చూడగానే ఎంతో సంతోషించి మెల్లగా అటు ఇటు ఊగుతూ నా మాధవుడు వచ్చాడు అని ఊగుతూ ఉంటాడు. అలా ఇద్దరిని కౌకిలించుకుంటారు. అలా ఆ రోజు నుండి మాధవదాస్ కేవలం జగన్నాథుడికి మాత్రమే సేవలు చేస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అలా మన జగన్నాథుడు భక్తుల కోరికలను తీరుస్తూ అలసిపోయి ఒక చోటు కూర్చొని ఉంటాడు. అబ్బా, ఎన్ని రోజులు అయ్యింది దొంగతనం చేసి. బృందావనంలో ఉన్నప్పుడు ప్రతి రోజు దొంగతనం చేసేవాడు. అలా దొంగతనం చేసిన దానిని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడేమో ప్రతిరోజు నాకు రకరకములైన వంటలు పెడుతున్నారు, కానీ నాకు అప్పట్లో దొంగతనం చేసినవి తిన్న రుచి ఇప్పుడు రావడం లేదు అనే ఆలోచనలో ఉంటాడు. ఇప్పుడు నాకు దొంగతనం చెయ్యాలి అని ఉంది, కానీ ఒక్కడినే దొంగతనం చేస్తే మజా ఏముంటుంది? నయ్య బలరాముడిని అడిగితే దేవుడు అయి ఉండి దొంగతనం చేయడం ఏంటి అని తిట్టి పెడతాడు. చెల్లి సుభద్రాదేవిని అడిగితేనేమో అమ్మో నాకు భయం, నేను రాను అన్నయ్యా అని అంటుంది అనే ఆలోచనలో ఉంటాడు. అప్పుడే మన మాధవదాసు అక్కడికి వస్తాడు. స్వామికి ప్రొద్దున పెట్టిన భోజనం తినకుండా ఇంకా అలాగే ఉంటుంది. మాధవదాసు బాధతో, ఏమైంది స్వామి, ఎందుకు భోజనం చేయడం లేదు, ఎందుకు బాధతో ఉన్నారు అని అనగా, నాకు తినాలని లేదు పో అని అలుగుతూ అంటాడు. ఏమైంది స్వామి చెప్పండి అని అనగా, పూరికి నన్ను దేవుడు అని అంటారు, ప్రతి రోజు రకరకములైన వంటలు పెడతారు, కానీ నేను కృష్ణుడిగా ఉన్నప్పుడు దొంగతనం చేసే తిని రుచి ఇప్పుడు రావడం లేదు, అస్సలు నాకు భోజనం తినడానికి ఇతువు రావడం లేదు. మాధవ నాకు దొంగతనం చేయాలని ఉంది అని గట్టిగా అంటాడు. మాధవదాసు నవ్వుతూ, మెల్లగా మాట్లాడండి స్వామి, మిమ్మల్ని జగన్నాథుడు అని అంటారు. మొత్తం ప్రపంచాన్ని రక్షించే మీరు దొంగతనం చేస్తారా? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని భక్తితో మమ్మల్ని రక్షించండి స్వామి అని వేడుకుంటారు. అలాంటి వారి దగ్గర మీరు దొంగతనం చెయ్యాలి అనుకుంటున్నారా? తమ్మున ఉండండి స్వామి అని అనగా, నేను జగన్నాథుడనే, నేను లోక రక్షకుడినే మాధవ, కానీ దొంగతనం చేయడం నా స్వభావం, దాన్ని నేను వదులుకోలేను. పేదవాళ్ల వద్ద కాకుండా ఉన్నవారి దగ్గర దొంగతనం చేస్తా అని అనగా, సరే స్వామి మీ ఇష్టం, వెళ్ళి చేసుకోండి మీ దొంగతనం అని అక్కడ నుండి వెళుతుండగా, ఎక్కడికి వెళుతున్నావు మాధవ, నేను ఒక్కడినే దొంగతనం చేస్తే దాంట్లో మజా ఏముంటుంది చెప్పు, నాకు తోడుగా కనీసం ఇద్దరు లేదా ఒక్కరైనా ఉండాలి కదా అని అనగా, సరే అయితే మీ అన్న బలరాముడినైనా లేదా మీ చెల్లి సుభద్రనైనా మీకు తోడుగా పిలుచుకొని వెళ్ళండి అని అంటాడు. వద్దులే మాధవ, వాళ్ళని పిలుచుకొని వెళ్ళడం కన్నా దొంగతనం మానుకోవడం మేలులే. వీరు ఇద్దరు నేను దొంగతనం మళ్ళీ మొదలు పెట్టాను అని ఈ పూరి మొత్తం తొండౌరా వేసి మరీ నా మాన మర్యాద మొత్తం తీసేస్తారు అని బాధతో అంటాడు. అయ్యో, పెద్ద సమస్య